వెల్కమ్ టు సీఎం టైమ్స్. ప్రధాని నరేంద్ర మోదీ 11 ఏళ్ల పాలన అప్రకటిత ఎమర్జెన్సీని తలపించే విధంగా ఉందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి షేక్ సైదా అన్నారు. ఒంగోలులో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. మొదటిగా ఈ నెల 24వ తారీఖున ప్రకాశం జిల్లా పర్యటనకు చేసిన శ్రీమతి వైఎస్ సుందరారెడ్డి గారి పర్యటన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి జిల్లాలోని వివిధ నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అలాగే మండల పార్టీ అధ్యక్షులు, అలాగే మరి ముఖ్యంగా పార్టీ మిత్రులు ఎంతో సహకరించి వార్తని అన్ని ఛానల్స్లో వాళ్ళని ఇంత ముందు ప్రభుత్వంలో ప్రతినిధించినటువంటి పార్టీ కూడా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు. ఈరోజు ప్రధానంగా చూసుకుంటే బీజేపీ ప్రభుత్వం, బీజేపీ నాయకులు శ్రీమతి ఇందిరాగాంధీ గారు, స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1975లో ఆనాటి పరిస్థితుల్లో, ఆనాటి కారణంగా జరిగినటువంటి పరిస్థితుల్లో, దేశంలో ఉన్నటువంటి అస్థిరకరమైనటువంటి పరిస్థితుల్లో మరి ఎమర్జెన్సీ విషయం తెలిసింది. ఆ యొక్క ఎమర్జెన్సీని చాటుగా చూపి ఈరోజు బీజేపీ నాయకులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున డ్రామాలను ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాల సందర్భాన్ని పరిష్కరించుకొని బీజేపీ వాళ్ళు పెద్ద ఎత్తున విషయాన్ని చుమ్ముతూ ప్రధానమంత్రి మోడీ మొదలుకొని ఢిల్లీ వరకు ఒక గోబెల్స్ ప్రచారం చేస్తున్న విషయాన్ని ఈరోజు ప్రజల దృష్టికి తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు స్పష్టంగా చెప్పవచ్చు. మనం చూస్తూ ఉన్నాం, మోడీ ఈ 11 సంవత్సరాల కాలంలో ఒక అప్రకటితమైనటువంటి ఎమర్జెన్సీ తీసుకుంటున్న పరిస్థితి. ఈ 11 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో ఎలాంటి అరాచకమైనటువంటి పరిస్థితులు ఏ విధంగా మరి జర్నలిస్టులు కూడా ఆ యొక్క బీజేపీకి వ్యతిరేకంగా పత్రికల్లో వార్తలు రాస్తే, అలాగే ఇంటర్వ్యూలు చేస్తే, మీడియా భావాలను వ్యక్తపరిస్తే ఏ విధంగా జైల్లో పుట్టారో, ఏ విధంగా బీజేపీ హింసాత్మక మూక మరి యొక్క జర్నలిస్టులు కూడా ఏ విధంగా హత్య చేశారో చూసాం. మానవ హక్కుల నాయకుల్ని ఏ విధంగా హతమార్చారో, జైల్లో పెట్టారో. ఇలా చెప్పుకుంటా పోతే ఏ విధంగా ప్రతిపక్ష పార్టీల మీద, ఇండియా కూటమిలో ఉన్నటువంటి నాయకులందరి మీద ఎన్ఫోర్స్మెంట్ ఈడీ కేసులు పెట్టి ఏ విధంగా జైలుకు పంపించారో, ఏ విధంగా మరి వాళ్ళని నానా విధాలుగా హింసించారో, ఇబ్బందులు పెట్టారో, ప్రతినిత్యం ఒక ఎమర్జెన్సీ కల్పించే విధంగా వాళ్ళు ఏ విధంగా పాల్పడ్డారో మనం చూసాం. ఒకసారి గమనించాలి, సిగ్గు లేకుండా రాజ్యాంగ హత్యా దినోత్సవాన్ని మేము జరుపుతామని చెప్పి మాట్లాడుతున్నారంటే ఏమన్నారు? ఇది మొగుళ్ళు కొట్టి మొగసాలు తిప్పినట్లుగా బీజేపీ వ్యవహారంతో ఈరోజు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీని చంపినటువంటి గాడ్సేని కీర్తిస్తున్నటువంటి పార్టీ, మహాత్మా గాంధీ చంపినటువంటి గాడ్సేకి గుడి కడుతున్నటువంటి పార్టీ, వీళ్ళు రాజ్యాంగం గురించి మాట్లాడారు, ఎమర్జెన్సీ గురించి మాట్లాడేది వీళ్ళకి అసలు నైతిక హక్కు ఉందా? వీళ్ళు ఒక గోబెల్స్ ప్రచారం చేస్తూ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి వాళ్ళు మత రాజకీయాలు, కుల రాజకీయాలు, రాముడి పేరుతోటి, కృష్ణుడి పేరుతోటి, బాబరీ మసీద్ పేరుతోటి ఏ విధంగా ఈ దేశంలో ఈ ద్వేషాలు రెచ్చగొడతా ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దుర్మార్గంగానే ఉందా? ఈ 11 సంవత్సరాల కాలంలో మోడీ ఈ దేశాభివృద్ధి కోసం నేను ఈ యొక్క పని చేశానని చెప్పేటువంటి ధైర్యం, దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందని ఎంతకాడికి కాంగ్రెస్ విమర్శించడం, నెహ్రూ గారిని విమర్శించడం, ఈ దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి అనేక మంది జాతీయ నేతల్ని, కాంగ్రెస్ నేతల్ని, అలాగే వామపక్ష నాయకుల్ని విమర్శించడం తప్ప మరేమైనా చేశారంటే పట్టుకుతాం.
ఎవరైనాకి సిగ్గు ఎగ్గు ఏమైనా ఉందని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీని మరి అర్బన్ నక్సలైట్లుగా మాట్లాడుతున్నారు. ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్లా, మీ యొక్క విధానాలు సక్రమంగా లేవని చెప్పి ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్ ముద్రేస్తామన్నారు. ఇది భావ్యమేనా? ఈరోజు మణిపూర్ మారణ హోమం 2 సంవత్సరాలుగా వస్తూ ఉంది. మణిపూర్ మారణ హోమం జరుగుతూ ఉంది. మణిపూర్ని సందర్శించలేని అసమర్థ ప్రధానమంత్రి నువ్వా ఈ యొక్క రాజ్యాంగాన్ని గురించి మాట్లాడేది, ఎమర్జెన్సీ గురించి మాట్లాడేది? ఒక పక్కన ట్రంప్ మనం చూసాం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నీ అనుమతి లేకుండానే మరి యుద్ధం నేను ఆపాయని చెప్పాడు. ట్రంపే కాదు, కేఏ పాల్ కూడా మాట్లాడాడు. ఇంక నీ దేశ ప్రధానికి నిలువేమో, నువ్వు యుద్ధం ఆపావా, కేఏ పాల్ ఆపాడా, లేకపోతే ట్రంప్ ఆపాడా? ప్రజలు అభిప్రాయాలు ఉన్నారు. దీనికి నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. 26 మంది అమాయక భారతీయులు చనిపోతే వాళ్ళని పట్టుకోవడానికి చేతగాని అసమర్థ ప్రభుత్వం ఏం సాధించావు? ప్రజలు మరి నువ్వు సింధూరం పేరుతో నాటకం ఆడుతున్నావు. భారతీయ మహిళల యొక్క మరి తాళుబొట్లు తెగిపోయాయి, సింధూరం దూరమైంది. అలాంటి మహిళలకి నువ్వు తీసుకొస్తాను, వాళ్ళు తీసుకొచ్చా మరి యుద్ధం ప్రకటించిందో మీరు చూశారు. ఈ దేశాన్ని ఏ విధంగా కాపాడిందో మీరు చూశారు. ఏ విధంగా పాకిస్తాన్ బెలూచిస్తాన్ని 2 ముక్కలుగా చీల్చి పక్కన పడేసి ఇందిరాగాంధీ. నీకేగా తెలుగు? నువ్వు ట్రంప్ చేతిలో నువ్వు కీలుబొమ్మగా మారిపోయావు. ఈరోజు ఈ దేశంలో బీజేపీ విధానం అసలు వీళ్ళు మాట్లాడేటువంటి నైతిక హక్కు ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఎంతకాడికి కులం, మతం, దేశం, ప్రాంతాలు ఈ విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప ఈ దేశానికి మేము విద్వేషం అనేది ఒక్కటైనా చెప్పగలరా మీరు? పేదరిక నిర్మూలన కోసం ఈ కార్యక్రమం చేపట్టాం, నిరుద్యోగ సమస్య పరిష్కరించాం అన్నా. అధికారంలో వచ్చినప్పుడు 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామని, ఎక్కడ 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పి ఈరోజు 11 సంవత్సరాలు 22 కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి.